మంది సంఘంలో దేవుడు నివసించే మందిరం ఎవరు, ఆలయం ఎవరు? మీరే అన్నాడు. ఇప్పుడు అది అభిషేక తైలముతో అభిషేకించబడి, అది ప్రతిష్ఠించబడి, ఒక్క పుల్లు కూడా, ఒక మాట కూడా మీరు ఏమవ్వదు, మిస్ కాకూడదు. జాగ్రత్త వినాలి. రాష్ట్రగా పోయినా పర్లేదు, వాక్యం మాత్రం జాగ్రత్తగా వినేయండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అది అభిషేక తైలముతో ప్రతిష్ఠించబడితే ఎలా పరిశుద్ధపరచబడుతుందో ఈ ఆలయము కూడా పరిశుద్ధపరచబడాలి. ఈ ఆలయం ఎలా పరిశుద్ధపరచబడుతుంది అంటే, యేసు ప్రభు శిలువ పైన ఆయన రక్తాన్ని కార్చాడు. యేసు ప్రభు ముఖం పైన ఉమ్మి వేయబడ్డాడు. యేసు ప్రభు గాయాలు పొందాడు చూడండి. దాని చేత ఈ మందిరము దేవుని బిడ్డలారా ప్రతిష్ఠించబడుతుంది. ఇది ఎలా పరిశుద్ధ చేయబడుతుంది అంటే, పరిశుద్ధ అలంకారము చేత, పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయబడతాము? పరిశుద్ధపరచబడతాము. అర్థమవుతున్న వాక్యం మీకు నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని బిడ్డలారా, ఆలయము పరిశుద్ధపరచబడాలి అంటే అది ప్రతిష్ఠించబడాలి. అది అభిషేక తైలము ద్వారా ప్రతిష్ఠించబడాలి. వినాలి వాక్యాన్ని. ఈ మందిరము, ఈ ఆలయము, దేవుడు నివసించే ఈ ఆలయము మనము ప్రతిష్ఠించబడాలి అంటే యేసు ప్రభు గాయముల చేత, యేసు ప్రభు రక్తము చేత మనం పరిశుద్ధులుగా చేయబడం. రెండు విషయాలు. మొదటిగా, ప్రతిష్ఠించబడిన, పరిశుద్ధము చేయబడిన ఈ మందిరము ఏం చేయబడుతుంది? ఈ మందిరము ఏం చేయబడుతుంది అనేది వాక్యము. సంఖ్యాకాండము, దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. త్వరగా తీసిన వాళ్ళు చదవండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. వారు మందిరమును నిలవబెట్టిన అన్న మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు. నిలవబెట్టిన దినమున వేగము సాక్ష్యపు గుడారములోని మందిరము కమ్మెను. ఇంకా సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండేను. హల్లెలూయా. మందిరాన్ని ఏం చేశారంట? మందిరాన్ని నిలబెట్టిన ఆ రోజు, దేవుని బిడ్డలారా, ఇప్పుడు మందిరము ప్రతిష్ఠించబడింది, మందిరము పరిశుద్ధము చేయబడింది. ఉంటున్నారా? వాక్యాన్ని వినండి. మూడవదిగా, ఆ మందిరము ఏం చేయబడిందంట? నిలబెట్టబడిన ఆ రోజు దేవుని సన్నిధి మేఘము వలె ఆ మందిరం పైన ఏమైంది? నిలిచి ఉండెను అని వాక్యం చూస్తున్నాం. ఏం నిలిచి ఉండేనంట? దేవుని యొక్క మేఘము అగ్ని వంటి ఆకారం వలె ఎక్కడ నిలిచి ఉండేను? మేఘము దేవుని మందిరం మీద నిలిచి ఉండెను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ మేఘము చేసే పని ఏంటి? ఆ మేఘము చేసే పని ఏంటంటే ప్రాముఖ్యమైన వాక్యము. నా వాక్యం ఒక అంశం ఈరోజు, మేఘము వంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, వాక్యం ఒక అంశం ఈరోజు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మాట చెప్తాను చూడండి. ద క్లౌడ్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన సహితమైన ఒక మేఘాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ మేఘము చేసే పని ఏంటిదంటే, ఇది మన పితరులైన ఇశ్రాయేలులను ఈ మేఘం వారిని నడిపించింది. ఏం చేసే మేఘం వారిని నడిపించింది. మీరు నిర్మకాండము 40లో చదివితే, సాయంకాలమున, మధ్యాహ్నమున, రాత్రిన నిలిచి ఉన్న మేఘము అప్పుడప్పుడు తొలగిపోయేది. ఈ మేఘము గతించిపోతున్నప్పుడు ఇశ్రాయేలు వారు ఏం చేసేవాళ్ళంటే ఈ మేఘాన్ని వారు వెంబడించేవారు. ఈ మేఘము మోసే నడిపించింది, ఈ మేఘము నాయకులు నడిపించింది, ఈ మేఘము ఇశ్రాయేలు ప్రజలను ఏం చేసింది? నడిపించింది. అప్పుడప్పుడు మేఘం లేకుండా పోయారు. వీళ్ళు మేఘం లేకుండా పోయేసరికి ఏమైపోయింది? యుద్ధంలో ఓడిపోయారు, శత్రువుల చేత హతమార్చబడ్డారు. కానీ ఈ మేఘము చేసే మరి ప్రాముఖ్యమైన పని ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, ఈ మేఘము వీరిని వాగ్దాన భూమి నడిపించింది. ఏం చేసింది? మేఘం వీరిని వాగ్దాన భూమి నడిపించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారిని ఎలా అయితే ఈ మేఘము నడిపించిందో, ఈ మేఘం మందిరంపై నిలిచి వచ్చిందో,
మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటిదంటే, మందిరాన్ని నిలబెట్టిన ఆ రోజు ఏమైంది? మేఘము ఆ మందిరం దిగి వచ్చును. అదే రీతిగా నీవు నేను యేసు ప్రభు రక్తం ద్వారా ప్రతిష్ఠించబడి పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధము చేయబడి ఎప్పుడైతే మందిరంగా మారుతామో అప్పుడు ఆ మేఘం మనపై నిలబడుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి మేఘం వలె మనపై నిలబడుతుంది. ఇప్పుడు విషయం ఏంటిదంటే, వారిని నడిపించిన మేఘము ఇప్పుడు ఎవరు నడిపించాలి? కొత్త నిబంధన సంఘాన్ని. మనల్ని ఏం చేయాలి? అర్థమవుతుంది వాక్యం మీకు. ఇది మనం నడిపించాలి. ఇది మీరు గ్రహించగలిగితే ఆత్మలో మీరు ఆనందిస్తారు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతారు. మీ ప్రార్థన జీవితంలో ఒక మార్పు వస్తుంది. ఇప్పుడు చాలా మంది విషయం ఏంటిదంటే, ఈ మేఘం ఒక నడిపింపులో రావట్లేదు, ఇష్టానుసారంగా నడుస్తున్నారు. మనుషులు రెండు రకాలు ఉంటారు, రెండు రకాలు ఉండాలి. దేవుని బిడ్డ ఆడ మొగ ఒక రకం అయితే, మరో రకం ఏంటి తెలుసా? దేవుని బిడ్డ వాళ్ళకి అర్థం కానప్పుడు ఎవరి దగ్గర సలహా అడిగి పని చేసుకోవాలి. లేదా దేవుడు జ్ఞానం ఇస్తే వాళ్ళకు దేవుడు ఏ జ్ఞానం ఇచ్చాడో దాన్ని బట్టి ఏం చేయాలి? ముందుకు నడవాలి. కానీ ఈ రెండు రకాలు కాక మూడు రకం కూడా ఉంది. ఆ మూడు రకం ఏం తెలుసా? అందరి దగ్గర వింటారు, అందరూ సలహా తీసుకుంటారు, చేసేదేమో వాళ్ళు చేస్తారు. దేవుడు ఈ రకం ఉంటే కష్టము. నడిపింపులోకి రావాలి, నాయకత్వ నడిపింపులోకి రావాలి. దేవుడు మేఘమున నడిపింపులోకి, ఈ మేఘమే నడిపించాలి. ఆ మేఘము ఎలా అయితే వాగ్దానమైన భూమికి నడిపించిందో, మన పైన ఉంచబడిన ఈ మేఘం ఏం చేస్తుంది తెలుసా? దేవుడు మనకు చేసిన వాగ్దానాలు నెరవేర్చరా అనే కృప అనుగ్రహిస్తుంది. ఎన్ని వాగ్దానాలు ఈ సంవత్సరం దేవుడు ఇచ్చాడు. 31 డిసెంబర్ ఇది నాకు, ఇది నా కాబోయే భర్తకి, నా కాబోయే పిల్లలకి, మా చెల్లెకి, మా అత్తకి, పరవాసి అయిపోయినా పర్లేదు కానీ మా పెద్దమ్మకి కూడా దేవుడు ఏమి ఇవ్వాలి? వాగ్దానాలు. ఎక్కడ పోయింది వాగ్దానాన్ని? ఏడబోయిందో గుర్తుకోలేదు. దేవుడు సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? మా సంగతి వాగ్దానము ఫ్రిడ్జ్ పైన స్టిక్కర్ ఉంది, పాస్టర్ గారి ఫ్రిడ్జ్ లో ప్రెస్ లో అంటే చెప్పి ఆ వాగ్దానం మాత్రం మనకి ఏం లేదు, చాలా మంది గుర్తులేదు, చాలా మందికి జ్ఞాపకం లేదు. ఆ మేఘ నడిపింపులోను ఉంటే నీకు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ దేవుడు నెరవేర్స్తాడు. చాలా మంది ఆ మేఘం నడిపింపులో ఏమవుతున్నారు? తొలగిపోతున్నారు. ఈ ఉదయ కాలము మనం ఆ మేఘం నడిపింపులోకి మనం రావాలి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ముందు ఏమన్నాను? ఈ మేఘం ఏం చేయను? మనల్ని నడిపించును. నా రెండవ పాయింట్కి మూడవ పాయింట్ వెళ్ళక మునుపు మరొక వాక్యాన్ని మనం చదువుదాం. లేవి కాండము, దేవుని బిడ్డలారా, లేవి కాండము వాక్యం తీసి మనం చదువుదాము. 16వ అధ్యాయము 12, 13 వాక్యాన్ని మనం చదువుదాం. లేవి కాండము 16వ అధ్యాయము 12, 13 వాక్యాన్ని చదువుదాం. యెహోవా సన్నిధిలో ఉన్న ధూపపీఠం మీద నుండి ధూప నిప్పులను తన పిడికిలతో ధూప చూర్ణములను తీసుకొని అడ్డ తెరలోపటి కంటే అతి పరిశుద్ధ స్థలంలోకి అది తెచ్చి తాను చావకున్నట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద ఉన్న కరుణా పీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ధూప ద్రవ్యములను వేయవలెను. హల్లెలూయా. ఇప్పుడు మందిరం పైన ఉన్న మేఘాన్ని పంపించింది ఎవరు? చెప్పాలి. మందిరం పైన మేఘం పంపించింది ఎవరు? దేవుడే పంపించును. ఆ మందిరం పైన ఉన్న మేఘం ఏం చెయ్యను? మనల్ని నడిపించును. ఇది రెండవదిగా ఏం చెయ్యబోవును అన్న మాట వినక ముందు ఇక్కడ మందిరం పైన మాత్రం కాదు ఒక మేఘము, మందిరము లోన కూడా ఒక మేఘం ఉన్నది. వాక్యం రాయబడింది. ఎలా వచ్చింది ఆ మేఘము? దేవుడు అహరోను పిలిచి అంటున్నాడు, అహరోను నీవు బ్రతుకున్నట్లుగా నువ్వేం చెయ్యాలి అంటే ధూప పీఠము మీద, అంటే బలి ఇచ్చే ఆ బలిపీఠము మీద మండుచున్న ఒక మంట, ఆ మంట ఏం చేసింది తెలుసా? వాళ్ళు బలి ఇచ్చిన బలి పశువుని ఏం చేసింది? దహించి వేసింది. మరో మాట చెప్తాను, ఈ మంట తెలుసా ఎక్కడి నుంచి వచ్చింది?
చెప్పగలరా ఈ మంట ఎక్కడికి వచ్చింది? ఇది మోసే ఇంటి వచ్చిన మంట కాదు, ఇది ఆరోని ఇంటి వచ్చిన మంట కాదు. జాగ్రత్తగా వినాలి. సేవకుల ఇంట్లో వచ్చే మంట ఏం చేయలేదు, మన ఇంట్లో వచ్చే మంట ఏం చేయలేదు. ఎక్కడి నుంచి రావాలి? అగ్ని పరలోకం నుండి దిగి రావాలి. ఈ మంట దిగి రాగా, ఈ మంట మండుతూ ఉండగా, పశువు బలి అవుతూ ఉండగా అహరోనికి ప్రభు అన్నాడు, దానిలో నుండి అగ్ని తీసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ధూపం వేసుకురాని ఒక పాత్రను తీసుకొని ఈ మంట దాంట్లో పెట్టి ఈ ధూప ద్రవ్యమును ఏం చేయాలి? ఆ మంట పైన వేయాలి. సాంబ్రాన్ని ఎట్లా వేస్తాము, ఆ ధూప ద్రవ్యమును ఏం చేయాలి? నువ్వు ఆ పరిశుద్ధ స్థలం పైన వేయాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ స్థలానికి వెళ్ళగానే మందస్థం పెట్టేలా ఉంది. ఈ మందస్థం పెట్టే పైన కప్పబడిన ఆ స్థలం పేరు ఏంటిదంటే కృపాపీఠము. ఏం పేరు? కరుణాపీఠము. దేవుని బిడ్డలారా, ఆ కరుణాపీఠం పైన ఏమేమంటున్నాడు దేవుడు? ఆ మంట చెట్ట పట్టుకొని ధూప ద్రవ్యముతో ఏం చేయాలి? దానికి ఆ మంట మీద వేయగా ఇప్పుడు ధూపం పైకి ఏమవుతుంది? ధూపం అలా చేరి కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఆ ధూపము దేవుని మందిరములో మరో మేఘముగా మారెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మేఘముగా ఎలా మారింది తెలుసా? యాజకుడు వేసిన ధూపముల వల్లే మారింది. మనం వేయాల్సిన ధూపం వల్లే మారాలి. దేవుడు మనం నడిపించాలి అంటే మన జీవితంలో ఒక మేఘము కనబడాలి. ఒక మేఘాన్ని మనం సృష్టించుకోవాలి. ఆ మేఘం ఎలా సృష్టించబడుతుంది అంటే ప్రార్థన అనబడుచున్న ధూపాన్ని మనం ఏం చేయాలి? వేసినప్పుడు అర్థమవుతున్న మాటలు మీకు? ప్రార్థన ధూపం వేయాలి. రెండవదిగా ఈ మేఘము చేసే పని ఏంటిదంటే మనకు చల్లదనాన్ని ఇస్తుంది. మేఘం నీడను ఇస్తుంది. మంచి ఎండ ఉందనుకోండి, ఎండల మధ్యలో అలా మేఘం వచ్చిందనుకోండి, కొద్దిసేపట్లో ఏమైపోతుంది? చల్లగా ప్రాణాన్ని తప్పరలా చేస్తుంది. ఈ మేఘము చేసే పని ఏంటిదంటే మనకు చల్లదనాన్ని ఇస్తుంది, నీడను ఇస్తుంది. దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరంలో మీరు పడిన సమస్యలు చెప్పండి అని మేము ఇంటర్వ్యూ తీస్తే 2 గంటల్లో సరిపోదు. అన్ని కష్టాలు, అన్ని బాధలు, అన్ని అవమానాలు, అన్ని శోధనలు. ఈ శోధన దేనికి సాదృశ్యం అంటే దేవుని బిడ్డలారా, వేడికి సాదృశ్యం, ఎండకు సాదృశ్యం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ కుటుంబము చల్లబడాలి అంటే, నీ జీవితం చల్లబడాలి అంటే పెద్దవాళ్ళు మంచిగా మాట అంటారు. ఏమంటారు తెలుసా? చల్లగా ఉండు. ఏమంటారు వాళ్ళు? పిల్ల పాపలతోటి ఎలా ఉండు? వినరా మాట? వినరా? ఎందుకంటారు ఆ మాట? దీవెనకరంగా ఉండు. ఇప్పుడు మీరు నేను చల్లగా బతకాలి అంటే వేడి అనబడుచున్న అనుభవంలో నుండి, సమస్యల మధ్యలో నుండి, పోరాటాల మధ్యలో నుండి, ఆర్థిక సమస్యల వేడిలో నుండి మనం చల్లబడాలి అంటే ఏం రావాలి? మన పైన మేఘము రావాలి. మందిరం పైన ఉన్న మేఘముతో పాటు మందిరంలో ధూపవేదికలో తీయబడిన మంట ద్వారా నీవు వేసే ప్రార్థన ధూపము ద్వారా ఏం ఏర్పడాలి? ఒక మేఘము ఏర్పడాలి. ఈరోజు ఎంతమంది చల్లగా ఉండాలని ఆశపడుతున్నారు? లేదు మేము వేడిగానే బాగుంటాం అనుకుంటున్నాం. ఎంత చల్లగా ఉండాలి అనుకుంటున్నారా? వేడి ఉండాలనుకుంటున్నారా? అన్ని చల్లగా ఉండాలి. ఇప్పుడు చల్లగా ఉండాలి అంటే నీ ఇంటి పైన ఏముండాలి? ఇప్పుడు వేడిగా ఉన్నామంటే పైన ఏం లేనట్టు వాక్యం అర్థమైపోయింది మీకు. మేఘాన్ని సృష్టించాలి. ఆ మేఘము ఎలా సృష్టించబడుతుంది అంటే నీ ప్రార్థన వలన, నీ మోకాల వలన. 2024 సంవత్సరం మనం ఏదైనా చెయ్యలేదు అంటే అది ఏం తెలుసా? ప్రార్థన. ఏమన్నా చేయలేదంటే ప్రార్థన. ఇల్లు కట్టుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, బండి కొన్నాం, చిట్టి వేసినాం, చిట్టి ఎత్తినాము, లోన్ కట్టినాం, లోన్ తీసినాం, మీటింగ్స్కి పోయి వచ్చినాం, షికారు కూడా పోయి అన్నీ వేసినాం. ఏమన్నా చేయలేదు అంటే ప్రార్థన. ఎంత చేయాలో అంత. ఇప్పుడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు మధ్యాహ్నం అంతా సేవ చేస్తాడు, రాత్రంతా ఏం చేశాడు? ఒప్పుకుంటారా మాట మీరు? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నువ్వు రాత్రంతా ప్రార్థన చేసావు, నీకేమన్నా టెన్షన్లు ఉన్నాయా? నీకేమన్నా బాధలు ఉన్నాయా?
నీకేమైనా బీపీ షుగర్ క్యాన్సర్ ఏమైనా ఉందా, నీకు పిల్లలు ఉన్నారా, నేను ఫైనాన్స్ కట్టేది ఏమైనా ఉందా, లేకపోతే చిట్లు కట్టేవి ఏమైనా ఉన్నాయా, పిల్లలకి ఏమైనా ఫీజు కట్టాలా ఉంటే యేసుప్రభు ఏమంటాడు? ఉన్నాయా అంటే ఏమంటాడు? లేదంటాడు. అంటే టెన్షన్స్ ఉన్నాయా ప్రభు అంటే ప్రభు ఏమంటాడు? టెన్షన్ లేని యేసుప్రభు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. కానీ మనకిచ్చిన వరం ఏంటిది అంటే దేవుడు సరే మనకున్న వరం ఏం తెలుసా? ఇల్లంతా కష్టాలే, ఇల్లంతా కష్టాలే, తల నుండి ఆది కాలం వరకు నొప్పులే. రోగాలు చెప్తే బాధపడతారని నొప్పులే చెప్తున్నాను. ఇంటి నిండా కష్టాలే, తల నుండి ఆది కాలం వరకు నొప్పులే. ఆయన వరం ఏంటిదంటే ప్రార్థన చెయ్యం. ఏం చెయ్యము? ప్రార్థన చెయ్యం. ఏ కష్టాలు లేని యేసు ప్రభువే రాత్రి పగలు ప్రార్థన చేస్తుంటే ఎన్ని సమస్యలు. ఒక మాట చెప్పిన మీకు, మీరు చేసే ప్రార్థన దేనైనా మార్చగలదు, దేనైనా మార్చగల శక్తి మీ ప్రార్థనలో ఉంది. ఎందుకంటే మీరు ప్రార్థన చేయించుండగా ఆ ధూపము మేఘం వలె మారగా దేవుడు కుటుంబాన్ని చల్లగా చూడడానికి ఆయన కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దగ్గరికి అప్పుడప్పుడు వస్తారు భార్యాభర్తలు, అన్న ఎంత చెప్పినా వింటలేదు, ఆయన ఎవరి మాట విన్నాడు, నీ మాట నేను వింటా అంటాడు, ఏ గొడవ వచ్చినా అన్న కాడికి పోతామని అంటారన్న, అందుకే మీ కాడికి వచ్చినాం అంటే 2 గంటలు కౌన్సిలింగ్ చేస్తారు. 2 గంటలు ఏం మాట్లాడలేదు. అసలు ఈమె తగ్గట్లేదు, ఆయన తగ్గట్లేదు. నాకు ఉన్న ఓపిక పోయింది. సరే నా ఓపిక ఉంటుంది కానీ ఉన్న ఓపిక నాకు కొద్దిగా టైం అవుతుంది. నాకు ప్రభు అన్నాడు వాళ్ళిద్దరిని ప్రార్థన చేయమని చెప్పు. అసలు మాట్లాడుకుంటులే ప్రభు, వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు, నువ్వు చేయమని చెప్పు. భార్య భర్తలు మోకరించి విడిపోతున్నారు, విడిపోండి, కానీ ప్రార్థన చేసి ఏం చేయండి, విడిపోండి. ప్రార్థన స్టార్ట్ చేశారు, అమ్మగారు ఆపట్లేరు, అయ్యగారు ఆపట్లేరు. ప్రేయర్ పైన ప్రేయర్, భక్తి ప్రేయర్, స్తోత్రం ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా, నోరు జారి నన్ను నా భర్తను దీవించండి ప్రభా అనేసి అయిపోయింది. ఇద్దరు విడిపోవాలనుకుని వచ్చిన వీళ్ళు కలిసిపోయారు. దేవుని బిడ్డలుగా కౌన్సిలింగ్ వల్ల అవ్వడది కూడా దేని వల్ల అయింది? ఏమన్నా అవుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు నువ్వు ప్రేయర్ చేస్తే దేవుడు ఏమన్నా చేస్తాడండి? మరి ఎందుకు ప్రేయర్ చేయడం? మళ్ళీ చేసేవాళ్ళందరూ దీవించరు కాక, చెయ్యని వాళ్ళందరూ ఇంకా దీవించరు కాక. దేవుని బిడ్డని మేఘాన్ని నువ్వేం చేయాలి? సృష్టించాలి. ఆరోను నువ్వు చావకుండా ఉండాలి అంటే ఆరోను ఎవరు? ఆరోను ఎవరు? ఇప్పుడు నీ కుటుంబానికి యాజకుడు ఎవరు? నీ కుటుంబానికి యాజకుడు ఎవరు? ఎవరు యాజకుడు? తెలిసిన చెప్పు. ఆన్సర్ ప్రాబ్లం చెప్తే ప్రాబ్లం. యాజకుడు నువ్వే. భర్తగా ఉన్న నీవు, తండ్రిగా ఉన్న నీవు, నువ్వు యాజకుడిగా ఉన్న నీవే. నువ్వు చావకుండా ఉండాలి అంటే, నీ కుటుంబం దీవించబడి ఉండాలి అంటే పరిశుద్ధ స్థలానికి ధూపాన్ని ఎత్తుకెళ్ళాల్సిన నువ్వే. కానీ మనదన్నీ రివర్స్ అనాటింగ్. యాజకులు పోయిరు కానీ యాజకులు రాళ్ళే పోతున్నారు దేవుడి సన్నిధికి. యాజకులు పోవడం టైం లేదు. ఇప్పుడు ఎవరైనా ఎందుకు ప్రే చేయట్లేరు అని మీరు అడగండి, అందరి దగ్గర ఒకటే జవాబు వస్తుంది, ఏం లేదు, టైం లేదు. కానీ నిజంగా చెప్పండి, టైం లేదా? నిజంగా టైం లేదా? కానీ ప్రే చేయరు. డీమార్ట్ వెళ్ళడానికి టైం ఉంటుంది మనకి. డీమార్ట్ వెళ్ళడానికి వెళ్తారా లేదా? మీరు వెళ్ళారు, వెళ్ళే వాంతి దీవించారు కాక దాని టైం ఉంటే డీమార్ట్కి వెళ్తారు చూడండి. అది ఒక ఊపి, అది ఒక ఊపి సముద్రం. లోపలికి వెళ్తే బయటకు రాలేదు. అవసరం అంది వదిలేసి అవసరం లేనివన్నీ లేకుంటుంది ఆ బుట్టలో ఉంటుంది. ఏ బుట్టలో? ఆ ట్రాయల్లో ఉంటుంది. పెళ్ళిళ్ళకి వెళ్ళడం టైం ఉంటుంది. కొంతమందికి దేవుని బిడ్డలారా ఏం చేయాలి తోచకపోతే ఎవరికో ఫోన్ చేస్తారు, ఎట్టున్నారు, బాగున్నారా, సడన్ గా గుర్తొచ్చారు మీరు, అందుకే మీకు ఫోన్ చేస్తాను. ఇదన్నా పర్లేదు అనుకోండి మాట్లాడితే. ఇంకొక పనికి మాల పని ఏం తెలుసా? ఎవడో పెట్టిన స్టేటస్లు మీరు చూస్తూనే ఉంటారు. ఒక తర్వాత ఒకటి ఏం చూస్తారు? స్టేటస్లు. ఆ స్టేటస్ చూసే వరకు తిన్న అరగదు. ఆ స్టేటస్ చూడాలి, చూసి ఒక స్టేటస్ కి క్లాప్ కొట్టాలి, ఒక స్టేటస్ కి హార్ట్ పంపించాలి, ఒక స్టేటస్ కి ఇంకేమైనా చేయాలి. ఇవన్నిటికి టైం ఉంది కానీ దేనికి టైం లేదు. నొక్కలు అయ్యారు. నీ కుటుంబం చల్లగా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి? మోకాళ్ళు వేయాలి. మూడవదిగా ఈ మేఘము చేసే పని ఏంటిదంటే, యేసెకేలు 34వ అధ్యాయం 26వ వాక్యం తీయండి.
యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువుదాం. తీయాలి, మీరు త్వరగా తీయాలి. యెహెజ్కేలు 34:26 తీసారా? వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును. ఏంటంట? ఋతువు అంటే కాలముల ప్రకారము వర్షము కురిపించదను. ఏ వర్షం అండి? ఏ వర్షం అంట? దీవెనకరమైన వర్షము. హల్లెలూయా. మనకు వర్షాలు ఇచ్చింది ఎవరు? మేఘాలు. దేవుడు ఇస్తారు. కానీ వర్షం కింద వస్తుంది తెలుసా? లేకపోతే వాటర్ సైకిల్ మీకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి టీచర్ లాగా అవసరం లేదా? మేఘాలు ఉంటే వర్షాలు వస్తాయి. దేవుని బిడ్డల మూడవదిగా ఈ మేఘాలు చేసే పని ఏంటిదంటే, నువ్వు మేఘాలు సృష్టించుకుంటే నీకు వర్షాన్ని కురిపిస్తుంది. ఎలాంటి వర్షాలు అంటే అవి దీవెనకరమైన వర్షము. హల్లెలూయా. వర్షాలు కురిపిస్తే అలా కొమ్మరిస్తుంది. వర్షాలు ఆపలేం, మనం ఆపలేం. ఏ గిన్నె పెట్టినా నిండిపోతుంది, ఏ బకెట్ పెట్టినా నిండిపోతుంది, ఏ డ్రమ్ము పెట్టినా. ఎందుకు? వర్షాన్ని దేవుడు ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వర్షం, ఈ ప్రార్థన మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ ప్రార్థన మనకు నిరీక్షణను కలిగిస్తుంది. సౌలు గొలియాతుని ఎదుర్కొంటున్నప్పుడు భయంకరంగా భయపడ్డాడు. సౌలు గుడారంలో ఆయుధాలు ఉన్నాయా ఆయన ఇంట్లో? సౌలు గుడారంలో ఖడ్గాలు ఉన్నాయా? సౌలు ఇంటి చుట్టూ సైనికులు ఉన్నారా? సైనికులు ఉన్నా, ఆయుధాలు ఉన్నా, శత్రువుని చూసి ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. భయపడ్డా? కానీ దావీదు గుడారంలో ఆయుధాలు లేవు, దావీదు గుడారంలో ఖడ్గాలు లేవు, దావీదు ఇంటి చుట్టూ సైనికులు లేరు. కానీ దావీదుకు మాత్రం దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, దావీదు గుడారంలో ఏముంది తెలుసా? ప్రార్థన మేఘం ఉంది కనుక. ప్రార్థన మేఘం ఉంది కనుక ఈ మేఘాలను కలిగి ఉంటే దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. ఏ ధైర్యం ఇస్తాడంటే, నాకంటూ ఒక మేఘం ఉంది. నాకు అవసరం వచ్చినప్పుడు, నేను దీవించబడినప్పుడు, నా చేతి పనులను, నా గర్భఫలములను, నా పిల్లల్ని నేను లోనికి వస్తున్నప్పుడు, నేను బయటికి వస్తున్నప్పుడు ఈ మేఘము నుండి ఏమొస్తుంది? ఆశీర్వాద వర్షాలు వస్తాయి. ఆ ధైర్యాన్ని కలిగి ఉండాలి. ప్రార్థించే వారికి దేవ ధైర్యము కలిగించును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ చెట్టు ఉంది బైబిల్లో, పెట్టగలిగిన ఇంకా అంటది, అది భయపడదంట. వర్షం లేని కాలంలో చింత నందదు వాక్యం ఉంటది. వర్షం లేని కాలం ఏం చేయాలంటే అది ఇప్పుడు మనకు అన్ని చింత. ట్యాంకర్ రాకపోతే చింత మనకి. ఎందుకు చింత లేదు చెట్టుకి? ఈ చెట్టుకు వర్షం లేకపోతే ఎందుకు లేదంటే, అది నీటి కాలువన దేవుడు సహవాసం కలిగిన ధైర్యం. ఆ చెట్టుకు ధైర్యం. ఎవరో ఇస్తే, ఎవరో చేస్తే, ఏదో వస్తే అని కాకుండా దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం, ఒక ధైర్యం. యేసు ప్రభు ప్రార్థన చూడండి, ప్రార్థన స్టైల్లో ఉంది. శిష్యులతో కలిసి ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేశాడు? శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు. ఇది ఏ ప్రార్థన అంటే సంఘముతో చేసే ప్రార్థన. హల్లెలూయా. కొంచెం శుక్రవారం ప్రార్థన అయింది. ఎంతమంది రాలేదు? చాలా మంది రాలేదు. ఎవరు రాలేదు? చాలా మంది రాలేదు. శుక్రవారం ప్రార్థన సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ ప్రార్థన కూడికలు శుక్రవారమైనా, ఆదివారమైనా, మంగళవారమైనా, సోమవారమైనా, ఏ వారమైనా ప్రార్థనకు దేవుని బిడ్డలారా ఎవరు వస్తారు, ఎవరు రారు అని చూడు, పాలు పొందాలి. ఎవరు పిలిచారు, ఎవరు పిలవలేదని కాదు, పాలు పొందాలి. మొదటి ప్రార్థన ఏ ప్రార్థన? సంఘ ప్రార్థన. ఇంకా ఏం చేసే యేసుప్రభు 12 మందిని పక్కన పెట్టి ఆ 12 మందిలో 3 మాత్రం ఎన్నుకున్నాడు. ప్రత్యేకంగా 3తో కలిసి ఏం చేశాడు? ఇది కుటుంబ ప్రార్థనకు సాదృశ్యం. ఏం సాదృశ్యం ఇది? 3వదిగా చెప్పండి. ఎలా ప్రార్థన చేశాడు? ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఇదే ప్రార్థన వ్యక్తిగతమైన ప్రార్థన. ఇప్పుడు మనకు అర్థం కావాలంటే దీన్ని రివర్స్ చేస్తాం. రివర్స్ ముందు ఏ ప్రార్థన చేయాలి? వ్యక్తిగత ప్రార్థన. ఇది లేదనుకో ఏ ప్రార్థన ఉండదు. కుటుంబంలో కూర్చొని ఈ సిస్టర్, ఈ బ్రదర్ సంఘంలో చేసే ప్రార్థన కూడా రాడు. కొంతమంది మేధావులు సంఘంలో మీటింగ్ అంటే ఉంటారా? ఏ మీటింగ్ అయినా ఉంటారు కానీ ఇంట్లో మాత్రం ప్రేయర్ అంటే నువ్వు స్టార్ట్ చేయి, వస్తా, నువ్వు స్టార్ట్ చేయి, తర్వాత నా ప్రాణమైన తర్వాత రాదు, నా ప్రాణమైన అప్పుడు అయిపోయిందా? సరే రేపటి నుంచి ఏం చేస్తాము? కలిసి ప్రార్థన చేస్తాం. ఆ రోజు మనం రాదు. ప్రార్థన లేదా మేఘము లేదు.
మేఘము లేదా నీ జీవితం పైన ఆశీర్వాదపు జల్లులు లేవు. దేవుని బిడ్డలారా, ప్రభుతో ఒప్పందం చేయాలి. ఏమైనా మానేస్తాను కానీ ప్రార్థన మాత్రం ఏం చేయను, మానను అని ప్రభుతో ఏం చేయాలి, ఒప్పందం చేయాలి. ఒక మొక్కుబడి చేయాలి ప్రభుతోటి. నూతన సంవత్సరం అడుగు పెట్టక మునుపు మోక్కాలేంది ఏం చెయ్యను ప్రభా, మోక్కాలేంది ఏం చెయ్యను. గెస్సిమన తోటలో యేసు ప్రభు మోకాలు వేసి ఆ సీన్ ఎలా ఉంటుందంటే బహుశా రాళ్ళ పైన తన చేతి పెట్టుకొని ప్రార్థిస్తున్నాడేమో. గెస్సిమన తోటలో మోకరించాడు. కొద్ది నిమిషాల్లో మరణానికి అప్పగించబడబోతున్నాడు. ఏం ప్రే చేస్తున్నాడు తెలుసా దేవుని బిడ్డలారా? తండ్రి, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఈ పాత్ర నా దగ్గర నుండి, మరలా ఏమన్నాడు, ఒకవేళ నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే జరుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సమస్యలు వచ్చిన, శోధన వచ్చిన, అగ్నిగుండమే వచ్చిన, సింహపు బోన్లే వచ్చిన ప్రార్థన మాత్రం ఏం చేయకూడదు. దానియేల్, నువ్వు కానీ ప్రార్థన చేస్తే రేపు పొద్దున ఏం చేస్తారు, నిన్ను పర్లేదన్నాడా, చేస్తాడా, చేయనన్నాడా? మనది చెప్పి ఉంటే సింహభవన్లో ఫస్ట్ మనకు బీపీ హై అయిపోయేది, నీకు షుగర్ హైలో అయ్యేది, మూడోది మనకు హార్ట్ అటాకే వచ్చేది సింహభవన్ అంటే. కానీ దానిలో దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రార్థన వల్ల వచ్చే ధైర్యం. హల్లెలూయా. ఆయనకి ముందే తెలుసు ఈ సింహాలు నన్ను ఏం చేయదు. ఒక మాట చెప్పనా మీకు, ఒక సత్యం చెప్పనా? దానియేలుని తినని సింహాలు, దానియేలు సింహపు బోన్లో వెళ్ళడానికి కారకులుగా ఉన్న కుటుంబాన్ని ఏం చేసింది? ఏం తినది? ఆకలితో ఉంది. వెరీ గుడ్ ఆన్సర్. ఏం తినది? చెప్పండి, మీకేం తెలుసు? దేవుడు ఆకలి నప్పించాడు. ఇంకేం తెలుసు సింహానికి? ఈ సింహానికి తెలుసు ప్రార్థన చేసేవాడు ఎవడో, ప్రార్థన చేయని వాడెవడో. హల్లెలూయా. సింహానికి తెలుసు. మన సాతార్కు తెలుసు, ఈ బ్రదర్ ప్రే చేస్తారా, ప్రే చెయ్యారా, ఈ సిస్టర్ గారు ప్రే చేస్తారా, చెయ్యరా. చాలా మంది ఎలా హ్యాబిట్ అయిపోయిందంటే, ఏదైనా సమస్య రాగానే ఫోన్ తీసుకోవాలి, ప్రేమణ సంగమా మా కొరకు మీరు దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా కోసం మీరు భారంగా ఏం చేయండి, ప్రార్థన చేయండి. ఆమేన్. వాయిస్ పెడుతున్నాం, ఇది అవసరమే. ఇది కాక ప్రేటవర్కి ఫోన్, ఎదికి ఫోన్ ప్రేటవర్. వాళ్ళు ఎవరు? వాళ్ళు ప్రే వారియర్స్. సెకండ్ వాళ్ళు ఎవరు తెలుసా? జీతగాళ్ళు. వాళ్ళు శాలరీ ఇస్తే ప్రే చేసేవాళ్ళు. ఆ ప్రేయర్ ఫలించాలని మేము ఆఫరింగ్ కూడా ఏం చేస్తాము, పంపిస్తాము. మీరు చెప్పండి, డబ్బుల చేత ప్రార్థన కొనచుంటారా? కొనొచ్చా ప్రార్థన అని? నీవు దీవించబడాలి అంటే నువ్వు ఏం చేయాలి? మేఘాన్ని సృష్టించుకోవాలి. అమ్మగారు ప్రార్థన చేసే అమ్మగారికి మేఘం, అయ్యగారి ప్రార్థన చేసే అయ్యగారికి మేఘం, పిల్లలు ప్రార్థన చేసే పిల్లలకి మేఘం, కుటుంబం అంతా ప్రార్థన చేసే కుటుంబానికి మేఘం, నేను ప్రార్థన చేస్తే నాకు మేఘం, మీరు ప్రార్థన చేస్తే మీకు మేఘము. మేఘాలని ఏమైనా ఎక్స్చేంజ్ చేయవచ్చా? మనము చేయలేము. నో ఎక్స్చేంజ్ ఆఫర్. ఎవరి మేఘం వాళ్ళకే. నువ్వు చల్లగా ఉండాలంటే మేఘాన్ని సృష్టించాలి. మార్చి ముగిస్తాను. సేవకుడు పిలిచి అన్నాడు, నేను ఒక ధ్వని విన్నాను. ఏంటంటే తెలుసా? భయంకరమైన వర్షం పడే ధ్వని విన్నాను. ఈ ధ్వని నెరవేర్చబడాలి అంటే, నేను విన్నట్టుగానే వర్షం రావాలి అంటే ఏం కనబడాలి? మేఘం కనబడాలి. అటు పోయి ఆ కొండల మధ్యలో నుండి మేఘాలు ఏమైనా వస్తున్నాయా చూడు, మేఘాలు ఏమైనా కనబడుతున్నాయా చూడు అంటే పనివాడు పరిగెత్తాడు. అయ్యా, వర్షము వచ్చే ఛాన్సే లేదు. మరి వీడు వాతావరణ కేంద్రం పనిచేశాడు కదా, అందుకని వర్షం వచ్చే ఏం లేదు, ఛాన్స్ లేదు. అరే, నేను విన్నాను రా. ఏం విన్నాను? ఒక ధ్వని విన్నాను. మీరు కూడా చాలా మంది విన్నారు ధ్వనిలు. ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశ్రయించి ధ్వని విన్నారా? ఎన్ని ధ్వని విన్నారో సంవత్సరం అంతా? ఎన్ని ప్రవచనాలు విన్నారు, ఎన్ని వాగ్దానాలు విన్నారు, ధ్వని విన్నారు. ఆ ధ్వని నెరవేర్చబడాలి అంటే ఏం కనబడాలి? మేఘం కనబడాలి. వాక్యం అర్థమైపోయింది మీకు? ఆ ధ్వని నెరవేర్చబడాలి అంటే ఇప్పుడు అంటున్నాడు, లేదయ్యా రెండోసారి పోయాడు లేదు, మూడోసారి పోయాడు లేదు, 7 సార్లు పోయాడు లేదు.
ఇప్పుడు సీక్రెట్ ఏంటిదంటే, నేను అయ్యి ఉంటే పనివాడిగా ఉంటే నేను చెప్పేది నేను ఎందుకు పోయి 10 సార్లు రావాలి, వచ్చే మేఘమో నువ్వు చూసుకోరాదు. ఎవరు చూసుకో? నువ్వు చూసుకో. ఈయన పోలేదు. ఏం చేస్తున్నాడు? నిన్న ఏం చేస్తున్నాడు? మోకాలేసి 2 కాళ్ళ మధ్యలో, తొడ మధ్యలో ఆయన తల పెట్టుకొని నేను ధ్వని విన్న ప్రకారంగా ఆ ధ్వనికి తగినట్లుగా ఒక మేఘం కనబడాలి, ఒక మేఘం కనబడాలి. ఈయన ప్రార్థన చేయగా స్టార్టింగ్ లో అరచేతి అంతా అలా మేఘం వచ్చింది. ఆ అరచేతి మేఘం అనుకున్నాడు, ఇది చాలు, నేను విన్న ధ్వనికి తగినట్లుగా ఒక గొప్ప వర్షం రాబోతుంది. ఎన్ని సంవత్సరాల వర్షం రాలేదు, 7 సంవత్సరాల వర్షం రాలేదు, 3 సంవత్సరం వర్షం లేదు. కావలు ఎండిపోయి ఉంటది, బాగులు ఎండిపోయి ఉంటది, చెరువులు ఎండిపోయి ఉంటది, నేల మొత్తం ఎండిపోయి ఉంటది. ఈ వర్షము రాగానే ఏవేవి ఎండిపోయిందో అవన్నీ నిండి పొంగి పారుతుంది. దేనివల్ల? అరచేతి మేఘం వల్ల. ఆ మేఘం రావాలంటే నువ్వేం చేయాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెన్నైలో భయంకర వర్షం పడుతుంది. ఇప్పుడు ఆ మేఘం రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ మేఘం వద్దు, కానీ ఆశీర్వాదపు మేఘం రావాలి అంటే, అర్థమవుతున్న వాక్యం మీకు? ఆ మేఘము రావాలి అంటే నీవు ధూపం వేయాలి. ఆ ధూపము దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. అహరోను, పరిశుద్ధ స్థలానికి నువ్వు రావాలి, ప్రతిరోజు రావాలి. నీ కుటుంబం బ్రతకాలి అంటే, నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే, నీ పిల్లలు దీవించబడాలి అంటే, ఉన్నతమైన స్థాయికి వారు ఎదగాలి అంటే అహరోను ఆ ధూప వేదికలో ఉన్న మంటను తెచ్చి ఆ ధూపం ఒక ద్రవ్యాన్ని వేస్తూ నువ్వు ఒక ధూపాన్ని వేయాలయ్యా. ఆ ధూపమే మేఘంగా మారాలి. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాము. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. అందరూ మోకాళ్ళు వేయాలి.